ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత సహా 5గురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరిగింది. వాదనల అనంతరం తుది ఉత్తర్వులు వాయిదా పడ్డాయి. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఈ కవిత కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కి సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, ఢిల్లీ మద్య విధానం కేసులో ఈడీ ఇప్పటి వరకు కూడా 6 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఇప్పుడు 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పైన ఈ రోజు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ సందర్భంగా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా కొన్నిటిని ఈడీ తన వాదనల సందర్భంగా అనిపించింది. అయితే ఈ యొక్క వాదనలన్నింటినీ విన్న తర్వాత కవితతో సహా 5గురు నిందితులపైన ఈడీ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పైన వాదనలు ఈ రోజు పూర్తవడంతో తుది ఉత్తర్వులను వాయిదా వేశారు. ఈ నెల 29వ తేదీన ఈ తుది ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా 28వ తేదీన కేజ్రీవాల్ పై దాఖలైనటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పైన కూడా వాదనలు ప్రారంభం కానున్నాయి. అది అయిన తర్వాత 29వ తేదీ రెండు కలిపి ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో కవిత అసలు కింగ్ పిన్ అంటూ కూడా ఈడీ సిబిఐలు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నాయి. కవితను మద్యం వ్యాపారం కోసం మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్ కలిశారు. కవితను కలవమని కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసరెడ్డికి చెప్పారు. కేజ్రీవాల్ ఆదేశాలతోనే కవితను శ్రీనివాసరెడ్డి కవితను హైదరాబాద్ లో కలిశారు. కేజ్రీవాల్ 100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసరెడ్డికి చెప్పారు. తర్వాత 50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసరెడ్డిని కోరారు. అభిషేక్ బుచ్చిబాబు వీళ్ళిద్దరికి కూడా రాఘవకు 25 కోట్లు ఇచ్చారు. తర్వాత ముడుపుల ద్వారా కవిత ఇండోర్ స్పిరిట్స్ లో భాగస్వామ్యం పొందారని కూడా కోర్టులో గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఈడీ సిబిఐ పేర్కొంది. అంతేకాకుండా వ్యాపారంలో కవితకు 33% వాటా కోసం బుచ్చిబాబు కూడా పనిచేశారు. దీనికి సంబంధించి బుచ్చిబాబు మాగుంట రాఘవ వాట్సాప్ చాట్ లో ఆధారాలు ఉన్నాయని కూడా ఈడీ గతంలో పేర్కొంది. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్ గా మారారు. అప్రూవర్లను అవమానించడం కోర్టు నిర్ణయానికి తప్పుపట్టదని కూడా గతంలో పేర్కొంది. అంటే అప్రూవర్ గా మారిన వాళ్ళు బెయిల్ వచ్చింది, వాళ్ళు కావాలనే తనను ఎత్తించారంటూ కవిత చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి నిజాలు లేవంటూ ఈ అంశాలను చెప్పారు. కవితకు నోటీసులు ఇచ్చాకే పిల్లై స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. కవిత ఒత్తిడితోనే అరుణ్ పిల్లై వెనకడు వేశారని కూడా పేర్కొంది. కవిత తన ఫోన్లలో సమాచారం డిలీట్ చేశారు. కవిత ఇచ్చినటువంటి 10 ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చినట్టుగా కూడా తెలిపారు. సమాచారం తొలగించడం పైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని కూడా ఈడీ చెప్పింది. సో కవిత సాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారని కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అయితే మొత్తానికి ఈ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అని దానిపైన 29వ తేదీన తీర్పు వెలువరించబోతున్నారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.